ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ బడ్జెట్ ను పూర్తిగా యావత్ తెలంగాణ గడ్డ పుట్టిన ప్రతి బిడ్డ ఈ బడ్జెట్ ఉత్తిత భావన ప్రజల్లో కలిగింది. దాదాపు 3,40,000 కోట్ల భయపడి బడ్జెట్ అన్ని వర్గాలకు మోసం చేసిన బడ్జెట్ ఇది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక మీద బీసీ వాళ్ళకు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 1,00,000 కోట్లు అంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ప్రజలు కోరేదల్లా మంత్రాలయ ప్రజలు కోరేదల్లా అన్ని విధాల ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరి బెదిరింపులకో ఇంకో అదిరింపులకో ఏదో ఇంకో దానికి ఎవ్వరు భయపడే అవసరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఉండాలి. మనం చూసినాం ప్రజాస్వామ్యం అంటే మేము 100% కాపాడాం ప్రజాస్వామ్యం. మనం జరిగిన ఎన్నికలు వాస్తవంగా ఎవరన్నా ఒక పార్టీ వాళ్ళు తిరగకుండా ఫోన్ చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగం భద్రత లేదు. నువ్వు బిజినెస్ చేస్తున్నావా, నీ బిజినెస్ భద్రత లేదు. నువ్వు ఇంకేదైనా చేస్తున్నావా, నీకు అది చేస్తాం. వాడలపై బెదిరించి కబడతారు. మీరు ఓటు అయిపోతే నీళ్లు కూలగొడతాం. ఇదెక్కడ సంస్కృతి అండి? ఇదెక్కడ సంస్కృతి? అదిరించి బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన మాత్రమే గొప్ప అనుకుంటే గొప్ప కాదు. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆనాడు ఈనాడు మేమున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు నేను వేరే పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం పూర్తిగా నమ్ముకున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోతుంది తప్ప మరొక ఆలస్యం మాత్రం. హైదరాబాద్ లో మొత్తం కూలగొట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, ఇక్కడేమో కూలగొట్టే కార్యక్రమం, ఇక్కడ మంచాల ఎమ్మెల్యే కూలగొట్టే కార్యక్రమం. ఇది ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా మీరు ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు మీరు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో మిమ్మల ఏదైతే పాతాల లోకానికి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తొక్తారు. మళ్ళీ ఒక 20-25 ఏళ్ళక ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేయవలసిన బాధ్యత ఇలా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజానికం ఉన్నది. ఆ రకం ప్రజానిక కోవడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు.